నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను నా లాస్ట్ వీడియోలో మాధవి లత హైదరాబాద్ నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందని అంటే క్లియర్గా చెప్పిన. ఇంకా దీనికైనా మనము ఎక్కువ ఏం వివరించలేము, ఎందుకంటే వివరించుకుంటూ పోతే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంది బీజేపీకి. నేను క్లియర్గా చెప్పిన, ఈ మాధవి లత అనే ఆమె ఉట్టి టోకన్ ప్రొటెస్ట్ అంటారు కదా. ఇప్పుడు మనము ఈ పేపర్ల కోసము టీవీల కోసము వీళ్ళు రాస్తారోకలు చేస్తారు, పోలీసు వాళ్ళని అడుక్కుంటారు. సార్ 1 minute సార్, ఫోటో దిగంగానే వెళ్ళిపోతాం సార్, మేమేం రోడ్ బ్లాక్ చేయం సార్, ప్లీజ్ సార్ ఒక్క నిమిషం ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం సార్, ఇట్లా కూర్చున్నట్టు చేస్తాం వెళ్ళిపోతాం సార్ అని బతిమలు ఆడుతుంటారు. అంటే పోలీసు వాళ్ళతో జస్ట్ ఫోటో కోసం అంతే. అంటే పెద్ద పెద్ద నేతలు కూడా వాళ్ళు ఫోటో కోసము మళ్ళీ యాక్చువల్ రాస్తారోకో ఉండదు, అంత దమ్ము ఉండదు, తన్నులు తినే ఓపిక కూడా ఉండదు. అంటే టోకన్ ప్రొటెస్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ మీడియా. అలాగే మాధవి లత కూడా ఇప్పుడు ఫస్ట్ ఆమె సేవా కార్యక్రమాలు బాగా ప్రాచుర్యం పొందాలి, కానీ ఆమె ఏం చేసిందంటే యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈమె ఓవైసీకి ఆపోజిట్ ఫైట్ చేస్తా అని ఎప్పుడో డిసైడ్ అయి ఉండొచ్చు. ఈవెన్ బీజేపీ కిషన్ రెడ్డి అటువంటి వాళ్ళకు కూడా తెలియకుండొచ్చు. అంటే అంత డీప్గా వీళ్ళ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మాధవి లత పోటీ చేయడం వల్ల బీజేపీకి ఒరిగిందేం లేదు, నష్టపోయేది ఏం లేదు. ఎందుకంటే బీజేపీ నయా పైసా దీంట్లో ఖర్చు చేయదు. ఆమెకు క్లియర్గా చెప్పి ఉంటుంది, ఇది ఓడిపోయే సీటు కనుక బీజేపీ వాళ్ళు కూడా ఏం బీకలేరు, ఏమన్నా పీక్కునేది ఉంటే పీక్కో, అంటే నీ ఓన్ బేసిస్ మీద నువ్వు పోటీ చేసేది ఉంటే చెయ్యి, కానీ మేము ఏమాత్రం దీంట్లో ఏం చేయలేమని చెప్పిండు. సో ఇది ప్రాక్టికల్ రియాలిటీ. ఇప్పుడు కొంతమంది సన్నాసులు ఉన్నారు, అంటే వీళ్ళు దేశభక్తి బాగా ఎక్కువైపోయి ప్రాక్టికల్ థింగ్స్ని కూడా మర్చిపోయి నేషన్ అంటే ఫస్ట్ కాదు, నీ ముడ్డికుందా నీళ్ళు వస్తున్నాయి, ఫస్ట్ అవి చూసుకోవాలి, తర్వాత దేశం గురించి ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు మీకు అంత ధైర్యం ఉంటే ఎవడన్నా రియల్ ఎస్టేట్ని ఎదుర్కొన్నాడా? కమెంట్స్ పెడతారు సన్నాసులు. ఇప్పుడు క్లియర్ కట్గా రియల్ ఎస్టేట్లో లక్షలాది మందిని మోసం చేసిండ్రు. మీకంత దేశభక్తి, రాష్ట్రభక్తి, గల్లీ భక్తులు ఉంటే ఒక్కడన్నా ఇంత మోసం జరుగుతుంది అని చెప్పే ధైర్యం తెచ్చుకున్నారా మీరు? యోవానికి లేవదు. అర్థమైందా? ఎందుకంటే అంత వీక్ వికెట్ మీద ఉన్నారు. భయం, స్వార్థం. వీళ్ళు ఆ దేశం గురించి మాట్లాడరా అంటే గంటలు మాట్లాడతారు. అన్యాయమే కదా, మళ్ళీ ఎదుర్కోవాలి దమ్ముంటే. ఎవరి మాధవి లత విరించి హాస్పిటల్ చైర్పర్సన్ అయితే ఏంది? ఓల్డ్ సిటీలో గల్లీలలో పోయి ప్రచారం చేసే దమ్ముందా? రాజాసింగ్కే లేదు. ఓల్డ్ సిటీ గల్లీలలో పోయి ఓల్డ్ సిటీ పెట్టాడు. మొన్న నాంపల్లి పరిస్థితి ఏంది? అఫ్జల్గంజ్ బ్రిడ్జి దాటి లోపల పోతారా మీరు? మ్యాక్సిమం ఇంజన్ బౌలి వరకు పోతారు. ఈ ఫలక్నుమా లోపల పోయి ప్రచారం చేస్తారా? బహదూర్పురాల ఫలక్నుమాలు చేయలేరు. మూత్రం రానియరు ఫస్ట్. మళ్ళీ అక్కడ ప్రచారం చేసి నీ ఓట్లు ఎట్లా అడుగుతావు? అడగలేవు కనుక ఓడిపోతావు. నీకు 20% ఓట్స్ రానప్పుడు గట్టిగా గింజుకున్న ఓట్లు పడవు. తుర్కోళ్ళు మాధవి లత కోటేస్తారా? ఇంత ప్రాక్టికల్ థింగ్ కూడా తెలుసుకోలేని సన్నాసులకు మనం ఏం చెప్పాను?
అంటే వాళ్ళ పుట్టుకనే తేడాగా ఉంటుంది. ఈ ఎక్కువ తక్కువ బాగా రాష్ట్రము, దేశము, దేశభక్తి. ఆ? మీకు దేశభక్తి ఉంటే, రాష్ట్రభక్తి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు కూడా వీడియోలు చేయండి, రక్షించండి, పోరాడండి. అదేం లేకుండా కమెంట్ పెట్టండి రా అంటే ఒక్కొక్కడు ఆడంగి వేదవాళ్ళు బాగా కమెంట్ పెడతారు. ఆడంగినే ఆడాలంటే మళ్ళీ వాళ్ళకి ఇన్సల్ట్. కొజ్జా నా కొడుకులు కరెక్ట్ వాళ్ళు. కొజ్జా నా కొడుకులే. పోయి ఓవైసీ ముందు నిలబడుకో, ఓల్డ్ సిటీలో పోయి మాట్లాడుకో, మొత్తం గుద్ద తీర్ సపాట్ చేసి పంపిస్తారు వాపస్. ఇక్కడ నిలబడి కామెంట్లో పెడతాడు. పోయి పోయి ఆ ఇంజన్ పోలి ఫలక్ను మళ్ళీ లోపల పోయి అక్కడ పోయి మాట్లాడుకో, ఓఎస్సీ ఐసా ఓఎస్సీ ఐసా అని. అసలు నీ పార్ట్ ఏదైనా మిగులుతుందేమో చూసుకురా. అటువంటి సిచ్యువేషన్ ఉంటే మాధవీలత గెలుస్తుంది అట. ఎట్లా గెలుస్తుంది? మోదీ పోటీ చేసినా గెలవాడు. హైదరాబాద్లో మోదీ అందుకోసం పోటీ చేస్తలేడు. మోదీ పోటీ చేస్తే ఇంకా ఎక్కువ ఓట్లు ముస్లిమ్స్ కసితోనే వేస్తారు ఓవైసీ కోట్లు. అంటే ఎవడు ఇంట్లో కూర్చొని ఉంటాడో వాడు కూడా బయటకు వచ్చి ఓవైసీ కోటేస్తాడు. ఆ భయానికి మోదీ కూడా పోటీ చేయడం. అమిత్ షా ఉన్నాడు, మోదీ ఉన్నాడు, ఎవడని పిలుచుకుంటారు అట్లా కదా. అది పరిస్థితి, ప్రాక్టికల్ పరిస్థితి అది. మెజారిటీ ముస్లిమ్స్. అసలు ఈ నిజాం సంస్థానం అనేది ముస్లిమ్స్ది. ఇక్కడ వచ్చి మోదీ మోదీ అంటే ఏం లాభం. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, ఏ ఓల్డ్ సిటీలో తిరిగిండని మ్యాక్సిమం భాగ్యలక్ష్మి అదే దేవాలయం దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి సీదా అఫ్జల్గంజ్కి వస్తాడు, బేగం బజార్కి వచ్చేస్తాడు. అక్కడ సేఫ్టీ. చార్మినార్లో ఉన్న గుద్దవలుగుతుంది. ఆ భయానికి అమిత్ షా కూడా పుట్టి అక్కడ రకే, భాగ్యలక్ష్మి దేవస్థానం వరకే వీళ్ళకి సెక్యూరిటీ. తర్వాత గుద్దవాళ్ళు కూడా ఇవ్వడానికి దమ్ లేదు, ఇవ్వడానికి లేదు. మన అనవసరంగా డిబేట్లు ఎందుకు, చెత్త ఆశలు ఎందుకు? తుర్కోళ్ళు ఓటేయరు నీకు, మీ హిందువులు బయటకు వచ్చి ఓటేయరు. హిందువులు బయటకు వచ్చి ఓటేయరు, తుర్కోళ్ళు ఓటేయరు. ఎట్లా గెలుస్తావు? సింపుల్ లాజిక్. అంతా కూడా అర్థం కాని సన్నాసులు వీళ్ళ పుట్టుక మీదనే నాకు డౌట్ వస్తుంది. అంటే వీళ్ళు ఎట్లా పుట్టినరా మనకు తెలియదు అది. ఎందుకంటే ఈ దేశభక్తి, ఎకానమీ, ఈ హిందుత్వ, దేవుళ్ళు. నేను బ్రాహ్మణ్ని, నాకన్నా ఎక్కువ తెలుసారా మీకు? కొడకల్లా నేను బ్రాహ్మణ్రా, మీకన్నా బాగా తెలుసు దేవుళ్ళు ఏం కథ, ఏమి ఎట్లా నడుస్తుంది. మళ్ళీ భద్రాచలం కోసం ఒకటి కొట్లాడలేదురా బికారి ముండా కొట్టుకులు. యూట్యూబ్లో గంటలు గంటలు చూస్తారు బే. భద్రాచలం కోసం ఎవడు ఒక నోరు ఎప్పాలి. భద్రాచలంకి ఇన్విటేషన్ రాలేదు అయోధ్య నుంచి. భద్రాచలం ఏంది? రామునికి అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలోనే అతి ముఖ్యం. రామేశ్వరం తర్వాత భద్రాచలమే. మళ్ళీ ఇన్విటేషన్ కూడా రాలేదు కదా. ఏం బీకిర్రా మీరు? బీజేపీ ముండా కొడుకులు, ఇక్కడ ముండా కొడుకులు ఏం బీకిర్రా? భద్రాచలంకి ఇన్విటేషన్ రాకపోతే ఏం బీకిర్రా బీజేపీ ముండా కొడుకులారా? అప్పుడు ఈమె ఎక్కడ పోయింది? హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ ఎక్కడ పోయింది? ఇవ్వని సంకన అక్కడానికి పోయింది అని నేను అడిగితే జవాబు ఎవరి దగ్గర ఉంది బే? కాలేజ్ ఓవైసీ అడుగుతాడు రేపు, అరే భద్రాచలం టెంపుల్కు కైకునేది ఇన్విటేషన్ అని అడుగుతాడు పార్లమెంట్లో. కానీ ఈ దొంగన గుద్దల దమ్ములేని ముండా కొడుకులు, బీజేపీ ముండా కొడుకులకు దమ్ము లేదు. నీ రాష్ట్రంలో ఉన్న దేవాలయానికే నీవు న్యాయం చేపియలేని కొడుకులు ఓవైసీ మీద గెలుస్తారు బే. చెత్త ముండా కొడుకు. ఉట్టి మాటకే చాదరగాడు బిడ్జాడు అడిగి పోయి మాట్లాడమని. మూత్రమే, ఆ మూత్రం కూడా సరిగ్గా పడదు. భయపడి మళ్ళీ ఇంటి దిక్కొచ్చి మూత్రం పోస్తారు బేగం భయ. ఇంకా అంతే బతుకులు మీ, అంతే బతుకులు అంటే అంతే. సోషల్ మీడియాలో వచ్చి కావు 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 అని అంతే.
कौन है बे అంటే नहीं 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 हाँ मैं हिंदू है मैं भाग जाता हूँ मैं बेगम भाई आ रहा हूँ मैं काय को आया बे అంటే नहीं मैं जा रहा हूँ मैं जा रहा हूँ मैं जा रहा हूँ అది వాడు బే అనగానే షిట్ మాధవి లత పోయి హైదరాబాద్ సిటీకి వెళ్తాడు ఇష్యూస్ మీద కొట్లాడినప్పుడు దమ్ము ధైర్యం ఉండాలి ఇప్పుడు దుర్గముడా కొడుకు మొత్తం వచ్చి హైదరాబాద్ ఎక్కడుంటే అక్కడ బండ్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ అమ్ముతున్నారు ఏం బీక్తుండ్రా మీరు ఏం బీక్తుండ్రా చెత్తముండా కొడుకులో ఒక్కడికి గుద్దల దమ్ముండదు వాడు ఓడో ఉంటాడు తురుకోడు పోయి కొట్టు చూడతాం अरे कई को बेच रहा है ट्रैफिक पूरा ये न्यू सिटी में ट्रैफिक कई को ब्लॉक कर रहा गांड फोड़ देता అని చెప్పుకుంటే వాడు గుద్ద వల్ల కొట్టి నీ ఇంట్లో పార్సల్ పంపిస్తాడు దమ్ముందా అదే దమ్ము లేదు అంటే ఏది చేత కాదో సోషల్ మీడియాలో వచ్చి కుక్కలు అరిచినట్టు అరుచు నేనే వస్తాను అడు నేనే వస్తా నీకు బహదూర్పూర్ అడిగి పోందా నేనే వస్తాను నీతో నువ్వు అక్కడ నిలబడి గట్టి గట్టిగా అరుగు చూద్దాం అరు ఏది ప్రాక్టికల్ కాదో అది వదిలేయాలి నీకు మాధవి లత అంటేనే వాడు తెలియదు వాళ్ళు ఫుల్ సపోర్ట్ మాధవి లత ఆట మాధవి అరే మీకేం తెలుస్తుంది ఓ గల్లీలో పోయి రండి రాదా ఆ గల్లీలో అట్లా పోయి మాట్లాడొద్దాం రా ఈ చిన్న పిల్లగాడు తుర్క పిల్లగాడి దగ్గర మాట్లాడినా రాళ్ళు తీసుకొని నెత్తి మీద దింగుతాడు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీది ఓవైసీ మీద గెలుస్తారట ఏం మాట్లాడతారు ఏమో సో కమింగ్ బ్యాక్ టు మన ఒరిజినల్ టాపిక్ అదే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో ఎవరన్నా గెలికితే పరిస్థితి ఏముంటుంది అది మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి టీడీపీ మెటీరియల్ అంటే ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ నుంచి వచ్చాడు మనం గమనించవలసిన విషయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సౌత్లో ఏదో కొద్ది ఇమేజ్ ఉంది అంటే టోటల్ సౌత్లో రేవంత్ రెడ్డికి ఇప్పుడు హయ్యెస్ట్ ఇమేజ్ ఉంది అంటే కాంగ్రెస్ తరఫున ఒక లీడర్ అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కర్ణాటకలో ఎవడు లేడు అంతా ముసల్ముడా కొడుకులు వాడు వేస్ట్ వాడు అంటే వాళ్ళకి మాస్ ఫాలోయింగ్ కానీ మాస్ స్పీచ్ ఉండదు ఇప్పుడు సిద్ధరామయ్యకి ఆల్రెడీ వాళ్ళ పార్టీలనే సపోర్ట్ లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏముంది తమిళనాడులో ఏం లేదు కేరళలో లేనే లేదు అంటే ఇప్పుడు టోటల్ సౌత్ ఇండియాకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఒక పెద్ద దిక్కు లాంటివాడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాదని తెలంగాణలో కాంగ్రెస్ ఉండదు ఎందుకంటే మాస్ లీడర్ అనే ఇమేజ్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు భట్టి విక్రమార్కకు లేదు మన పైలట్ ఉన్నాడు కదా పెద్ద పైలట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు ఇంకే రెడ్లకు లేదు మన ఇండస్ట్రీస్ మినిస్టర్ బాపనాయనకు ఆయనకు లేదు మాస్ ఫాలోయింగ్ మాస్ స్పీచ్ ఇచ్చే కెపాసిటీ ఏ కాంగ్రెస్ లీడర్కి లేదు అంటే కొద్దిగా మనం చూసుకుంటే జగ్గారెడ్డి అనే క్యాండిడేట్ ఉండే ఆ జగ్గారెడ్డి అనే క్యాండిడేట్ని కూడా కాంగ్రెస్ వాళ్ళే ఓడగొట్టారు అంటే కాంగ్రెస్లో విభేదాలు ఆ స్థాయికి ఉంటాయి ఇప్పుడు జానారెడ్డి అటువంటి మాట్లాడరాదు స్పీచ్ ఇయ్యరాదు వాళ్ళ మాస్ ఫాలోయింగ్ మాస్ని మోటివేట్ చేసే స్పీకరు రేవంత్ రెడ్డి ఒకడే అర్థమైందా అంటే ఇప్పుడు మాస్గా రఘునందన్ రావు ఎట్లా మాట్లాడతాడో అట్లా రేవంత్ రెడ్డి మాట్లాడే కెపాసిటీ ఉంది
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎవ్వరు కాంగ్రెస్ పార్టీలో టచ్ చేయలేరు. ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఇచ్చాం, మోదీ హమారా బడా భాయ్ హై అని. ఏం తప్పండి, ఎందుకంటే రేవంత్ రెడ్డికి బాగా తెలుసు ఈసారి సెంటర్లో బీజేపీనే వస్తుంది, అంటే మోదీనే వస్తుంది. మోదీనే 400 పార్ అంటున్నాడంటే ఇంకా కాంగ్రెస్ పార్ కాదు అని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు సెంటర్లో వచ్చేది మోదీ కనుక చచ్చినట్టు మోదీకే సపోర్ట్ ఇవ్వాలని తెలివి గల రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. రేవంత్ రెడ్డికి ఇంకో విషయం ఏం తెలుసు అంటే కాంగ్రెస్కి రేవంత్ రెడ్డిపై భరోసా లేదు. అందుకోసము ఈ శ్రీధర్ రావు ఈయనని ఆయన పేరు ఆయనను బాబనాయన శ్రీధర్ బాబుని భట్టి విక్రమార్కని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇట్లా చుట్టుముట్టు పెట్టింటారు అన్నట్టు సెక్యూరిటీ లాగా. ఈయన తప్పిపోకుండా వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు వీళ్ళని. అలాంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలకలేరు, రేవంత్ రెడ్డిపై పూర్తి భరోసా చేయలేరు, కానీ తప్పదు. ఆ పరిస్థితి కాంగ్రెస్కు ఉంది. ఆ పరిస్థితి కాంగ్రెస్కు ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే భస్మం అయిపోతుంది. ఈ భస్మం కావటం వల్ల కర్ణాటకలో ఇప్పుడు ఏం స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, అది షేక్ అవుతుంది. ఐదర్ కర్ణాటకలో గవర్నమెంట్ పడిపోతే తెలంగాణకు అంత ముప్పు లేదు, ఎందుకంటే ఇక్కడ వీకర్ పార్టీగా బీఆర్ఎస్ ఉంది. కానీ కర్ణాటకలో ఆల్టర్నేటివ్ బీజేపీ ఒక్కటే, అక్కడ కాంగ్రెస్ అంత గట్టిగా, అంటే కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ బీజేపీనే, అక్కడ బీఆర్ఎస్ లాంటి పార్టీలు లేవు. జేడిఎస్ నిలబడదు, జేడిఎస్ దాని పని కూడా బీఆర్ఎస్ లాగానే దారి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి షేక్ అయితే టోటల్ ఎకనామిక్స్ ఆఫ్ బ్యాంక్ అంటే కర్ణాటక చేంజ్ అవుతుంది. సో రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ గెలకదు, ఇది స్పష్టం. గట్టి చర్యలు కూడా తీసుకోదు, గట్టిగా కూడా మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్. ఎందుకు? రెండో రీజన్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అండతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే అంటిల్ రేవంత్ రెడ్డి ఈజ్ ఎ హెల్మ్ ఇన్ తెలంగాణ, ఏపీ కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది. అంటే ఏపీ కాంగ్రెస్ లీడర్లని ప్రొటెక్ట్ చేసేది కూడా రేవంత్ రెడ్డి లీడర్షిప్. ఎందుకంటే హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ బటన్స్ చాలా ఉన్నాయి, అదే రేవంత్ రెడ్డి నొక్కడం స్టార్ట్ చేసిందంటే ఏపీలో పేలుతుంది. అందుకోసము ఏపీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు రేవంత్ రెడ్డి పైన. అదొక అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డికి. ఫస్ట్ మాస్ ఫాలోయింగ్ రేవంత్ రెడ్డికి ప్రొటెక్ట్ చేస్తుంది. సెకండ్ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక గవర్నమెంట్స్ కానీ, అంటే ఆంధ్రప్రదేశ్లో క్యాడర్ కానీ కర్ణాటకలో కాంగ్రెస్ క్యాడర్ కానీ ఫైనాన్షియలీ టోటలీ డిపెండెంట్ ఆన్ తెలంగాణ కనుక వాళ్ళు రేవంత్ రెడ్డి స్టేబుల్గా ఉండాలని కోరుకుంటారు. నెక్స్ట్ రేవంత్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే చంద్రబాబు నాయుడుతో అసోసియేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ తీసుకోవడం రేవంత్ రెడ్డికి ఈజీ, కానీ ఏ ఇతర కాంగ్రెస్ లీడర్స్ చంద్రబాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి సపోర్ట్ తీసుకున్నట్టు తీసుకోలేరు, ఇది సుస్పష్టం. అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బతికి పట్టాలన్న రేవంత్ రెడ్డే, రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసుకొని సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పాగా వేయాలన్నా రేవంత్ రెడ్డే. అది కాకుండా రేవంత్ రెడ్డిని గెలికితే కాంగ్రెస్లో చీలిక వస్తుంది.
ఆ కాంగ్రెస్లో చీలిక వచ్చిన క్యాండిడేట్స్తోని రేవంత్ రెడ్డి బీజేపీతో కలిశాడు అంటే బీఆర్ఎస్ బీజేపీ రేవంత్ రెడ్డి కలిసి ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ విత్ సెంట్రల్ సపోర్టు ఈజీగా నెలకొల్పవచ్చు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చీలిక తెచ్చి బీజేపీతో చేతులు కలిపాడంటే బీఆర్ఎస్తో చేతులు కలిపినట్టే. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఏ క్షణమైన స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇది కర్ణాటక బీజేపీకి చాలా పెద్ద ముప్పు. అంటే రేవంత్ రెడ్డి స్టెబిలిటీకి 1,00,000 కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అంత వికెట్ మీద లేడు. అందుకోసము కాంగ్రెస్ హైకమాండ్ కూడా జాగ్రత్తగా ఉంది. ఈ భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ మీద భరోసా చేయలేదు. శ్రీధర్ బాబు ఇస్ నాట్ ఎ మాస్ లీడర్. ఇప్పుడు జగ్గారెడ్డి అటువంటి ఆయన సైలెంట్ చేసిండు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఏ పార్టీలైనా చేరవచ్చు. జగ్గారెడ్డి అంత ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ లీడర్స్ని మన రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకున్నాడు. ఆ తన వైపు తిప్పుకున్న లీడర్స్ బీజేపీ సపోర్ట్తోని కాంగ్రెస్లో చీలిక చేస్తే ఒక సపరేట్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అది రాహుల్ గాంధీ ఎటువంటి రిస్క్ తీసుకోలేడు. ఇప్పుడు మోదీని మేరా భయ్యా అనేయండి, మేరా ససుర్ అనేయండి, మేరీ జాన్ అనేయండి, ఏమన్నా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఏం బీకలేదు. అంత దరిద్రమైన దారుణమైన పరిస్థితి. అది కాకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి. ఈ టైంలో రేవంత్ రెడ్డిని ఎటువంటి డిస్టర్బెన్స్ కానియరు. రేవంత్ రెడ్డి ఉంటే బీజేపీ 4 సీట్లకు పరిమితం అవుతుంది. రేవంత్ రెడ్డికి కోపం వస్తే బీజేపీకి 10 సీట్లు కూడా రావచ్చు. అంటే రేవంత్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ ఉంది. బీజేపీని రేవంత్ రెడ్డే పెంచి పోషించే స్థితిలో బీజేపీ చేరుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని బీజేపీని అటపాతాళానికి తొక్కేసే కెపాసిటీ రేవంత్ రెడ్డికి ఉందని మోదీకి కూడా తెలుసు. అందుకోసము అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే బీజేపీకి 2 నుంచి 4 సీట్లు వస్తే దండం పెట్టుకొని పక్కకు జరగాలి. అంతగాని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించరాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక పెద్ద నీతిగల పార్టీ అని కాదు, బలాబలాలు ఎలా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు అంటే అది ఏదో కొద్దిగా నీతి చూసే మొగ్గు చూపింటారు. రేవంత్ రెడ్డి అనుకున్నట్టు చాలా ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడెక్కడ బీజేపీ ఎక్కడెక్కడ బీఆర్ఎస్ ఇష్యూస్ని సపోర్ట్ చేస్తుందో అక్కడ రేవంత్ రెడ్డి టచ్ చేయదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి తన సొంత దుకాణం తీసి బీఆర్ఎస్ని టార్చర్ చేసే ప్లాన్లో పెడుతున్నాడు. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి బీఆర్ఎస్ని ఎలా టార్చర్ చేయొచ్చు అలా రేవంత్ రెడ్డి టార్చర్ చేస్తారు. కానీ ఎక్కడెక్కడ బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తుందో అక్కడ రేవంత్ రెడ్డి 95% టచ్ చేయడు. కావాలిస్తే బీజేపీతోని రేవంత్ రెడ్డి చేతులు కలిపి బీఆర్ఎస్ని ఏమన్నా చేయగలరు. అది ఒక కొసమెరు. దయచేసి మనం అంటే సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ బ్యాలెన్సింగ్ చూసుకోకుండా మనం రాజకీయంగా అనవసరమైన వాదనలు ప్రతివాదనలు చేసుకోవద్దు. హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీలో ఓటర్స్ ఎంతమంది, దాంట్లో తుర్కోళ్ళు ఎంతమంది? తుర్కోళ్ళు 51% దాటిండ్రు అంటే మీరు ఎట్టి పరిస్థితిలో గెలవరు అని అర్థం. మిగతా 49%లో కాంగ్రెస్, ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్, బీజేపీ అంటే 49%ని వీళ్ళందరూ పంచుకోవాలి. పంచుకుంటే ఎట్లా గెలుస్తారు? గెలవలేరు.
అంటే చిన్న లాజిక్ ఇదంతా. ఆ? ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అంటే ఒక డౌట్ వస్తుంది. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గెలుస్తాడా లేదా అంటే ఒక డౌట్ వస్తుంది. ఆ? మెదక్లో ఎవడు గెలుస్తాడు అంటే ఒక డౌట్ వస్తుంది. కానీ హైదరాబాద్లో ఎవడు గెలుస్తాడు అనే ఇంకా డౌట్లో ఉన్నామంటే మనని మనమే మోసం చేసుకొని సోషల్ మీడియా పక్షులై నోటుకొచ్చినట్టు కూజడం తప్ప గ్రౌండ్లో పోయి ఎవడు వాళ్ళ పాయా తిని వాళ్ళని తిట్టొచ్చే దమ్ము ఎవరికి గుద్దల లేదు. ఇది మనం స్పష్టం చేసుకోవాలి. నాకు కూడా హిందుత్వ అంటే ఇష్టము, నేను కూడా బాపనోడిని, మేము కూడా ఓల్డ్ సిటీలో పుట్టినాము, మేము కూడా దునియా చూసినాము, వీళ్ళకి ఏం చేతనైతే చూసినాము. టైగర్ నరేంద్ర ఉన్నప్పుడు కూడా బ్రిడ్జి దగ్గర తలవారు తీసుకొని ఇడిదికి నిలబడ్డాడు టైగర్ నరేంద్ర. నేను ప్రాక్టికల్గా చూసాను చిన్న ఉన్నప్పుడు. కర్ఫ్యూ అయినప్పుడు టైగర్ నరేంద్ర కత్తి పట్టుకొని ఇడిదికి నిలబడ్డాడు బ్రిడ్జి ఇడిదికి. టైగర్ నరేంద్రనే బ్రిడ్జి ఇడిదికి నిలబడ్డాడంటే ఇప్పుడున్న బీజేపీ లీడర్లు బ్రిడ్జి దాటాడికి పోతారా? మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అనేకన ముందు, ఈ ఓవైసీని అనేకన ముందు, ఈ మాధవి లతకు సపోర్ట్ ఇచ్చే కన్నా ముందు, రాజా సింగ్ని తిట్టే కన్నా ముందు, రాజా సింగ్ పై ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఆయనకు కోపం వస్తే బీజేపీ ఆ ఏరియాలోనే ఉండదు. రాజా సింగ్కి కోపం వస్తే బీజేపీ ఆ ఏరియాలోనే ఉండదు. పాపం రాజా సింగ్కి ఏ పదవి ఇవ్వకపోయినా ఆయన అట్లనే పడున్నాడు. ఆయన గ్రేట్నెస్ అది ఒప్పుకోవాలి. ఆయన అనుకుంటే దెబ్బ కాంగ్రెస్లో పోవచ్చు, పోతలేడు. పోతే అడ్వాంటేజే రాజా సింగ్కి, పోతలేడు. అది పెద్ద గనీమత్ అనుకోండి. అంటే ఆసాన్ చేస్తున్నాడు బీజేపీ మీద. ఇవన్నీ విషయాలు తెలుసుకోకుండా పొలిటికల్లీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనకు ఒరిగేది ఏం లేదు. మన హిందువుల్లో గుద్దల దమ్ అనేది చాలా తక్కువ. మటన్లు తినమంటే ఇంత తింటారు, మటన్లు చికెన్లు. మరి నేనేమి నాన్ వెజ్ తినా, అయినా ధైర్యంగా పోరాడుతున్నా. మీరు గంపెడు నాన్ వెజ్లు తిని అరే బ్రిడ్జ్ అడిగికి పోయి ఒక మాట మాట్లాడారంటారా అంటే డైరెక్ట్ సులభ్ కాంప్లెక్స్ కురికి వస్తా, ఇడిదిక్కు రోడ్ ఇడిదిక్కు. అంటే అంత పిరికిముడా కొడుకు హిందువులు, అంత పిరికితనం పెట్టుకొని గుద్దల దమ్మే లేదు. లేవు అంటే అయిపోయాయి పరారు. మ్యాక్సిమం ఆ చార్మినార్ భాగ్యలక్ష్మి మందిర్ దగ్గర వరకు అంతే. అది దాటి 2 అడుగులు ముందేసినట్టు కాళ్ళు కట్ అయిపోతాయి. కనుక మనం అందరం ప్రాక్టికల్గా ఉంది. హైదరాబాద్ తప్ప వేరే ఇతర ఎంపీ స్థానాల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. హైదరాబాద్ స్థితి ఇలాగే ఉంటుంది. రేవంత్ బలపడతాడు కానీ వీక్ కాడు. నేను చెప్పిన ఈక్వేషన్ తీసుకోండి. రేవంత్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిపితే పటిష్టమైన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఒక గ్రూపుగా ఇక్కడ తెలంగాణలో ఒక ఏర్పడి రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా వర్ధిల్లుతాడు. అది కాంగ్రెస్కి తెలుసు కనుక మొత్తం మూసుకొని కూర్చుంది. ఈ మరిన్ని నిజాలు నా వీడియో ద్వారా మీరందరూ తెలుసుకోండి. కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచే ఉంచండి, చెవులు ఓపెన్ ఉంచండి. మీ మర్యాద మీరు కాపాడుకుంటూ పాలిటిక్స్ గురించి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను, చూస్తూనే ఉండండి. నమస్కారం.